హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డిఎస్ఏ తెలుగు జోన్. సో ఈ రోజు వీడియోలో మనము లాంగెస్ట్ సబ్ స్ట్రింగ్ విత్ ఎట్మోస్ట్ కే డిస్టింక్ట్ క్యారెక్టర్స్ అనే ప్రాబ్లమ్ ని సాల్వ్ చేద్దాం. సో దీనికంటే ముందు మీరు ఫస్ట్ నా ప్రీవియస్ వీడియో లాంగెస్ట్ సబ్ స్ట్రింగ్ విత్ ఎట్మోస్ట్ 2 డిస్టింక్ట్ క్యారెక్టర్స్ అనే వీడియో చూడండి. సో వన్స్ మీరు ఆ వీడియో చూసినాక ఈ వీడియోకి వచ్చి ఈ ప్రాబ్లమ్ ని మీరు ఓన్ గా సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. బికాస్ ఆ ప్రాబ్లం ఈ ప్రాబ్లం ఆల్మోస్ట్ సేమ్ ఉంటుంది, జస్ట్ అ స్మాల్ డిఫరెన్స్ అంతే. సో ఫస్ట్ మీరు ఈ వీడియోని ఇక్కడ ఆపి ఒకసారి బ్రూట్ ఫోర్స్ అప్రోచ్ ట్రై చేయండి. అండ్ ఎవరైతే నా ప్రీవియస్ వీడియో చూసారో వాళ్ళైతే పక్కా స్లైడింగ్ విండో అప్రోచ్ కూడా ఈజీగా సాల్వ్ చేయగలుగుతారు, బికాస్ వెరీ మైన్యూర్ చేంజ్ మాత్రమే. సో ఇప్పుడు మనము ప్రాబ్లమ్ స్టేట్మెంట్ లోకి వెళ్దాము. యు ఆర్ గివెన్ అ స్ట్రింగ్ str and an integer k. Task is to find the length of the largest substring with at most k distinct characters. And also నేను at most అంటే ఏంటో కూడా క్లియర్ గా చెప్పాను, అంటే లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు k ఉన్నదాన్ని మనము at most అని అంటాం. సో ఇప్పుడు ఎగ్జాంపుల్ చూద్దాము. ఈ ఎగ్జాంపుల్లో వాళ్ళు ఒక స్ట్రింగ్ ఇచ్చారు, అదేంటి a b c d d e f g. ఇది ఒక స్ట్రింగ్ అండ్ k వాల్యూ అనేది 3 ఇచ్చారు, అంటే మనకు లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 3 డిస్టింక్ట్ క్యారెక్టర్స్ ఉండాలి వాళ్ళు ఇచ్చిన పర్టికులర్ str అనే స్ట్రింగ్ లో. అండ్ దెన్ ద సబ్ స్ట్రింగ్స్ దట్ కెన్ బి ఫార్మ్డ్ ఆర్ c d d e అండ్ దెన్ d d e f. అంటే ఈ 2 సబ్ స్ట్రింగ్స్ ఉన్నాయి కదా, ఈ 2 సబ్ స్ట్రింగ్స్ లో మనకు లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 3 అనే డిస్టింక్ట్ క్యారెక్టర్స్ ఉన్నాయి. ఇవి 2 సబ్ స్ట్రింగ్స్. ఈ 2 సబ్ స్ట్రింగ్స్ లో మనకు 3 డిఫరెంట్ క్యారెక్టర్స్ ఉన్నాయి కాబట్టి మనము ఈ 2 సబ్ స్ట్రింగ్స్ ని కన్సిడర్ చేస్తున్నాము. మీరు ఇది కూడా కన్సిడర్ చేయవచ్చు ABC అని, బట్ మన ఏం వచ్చేసి ఏంటి, లార్జెస్ట్ సబ్ స్ట్రింగ్ రిటర్న్ చేయాలి కదా. సో అందుకే లార్జెస్ట్ సబ్ స్ట్రింగ్ ఏంటి, CDDE DDEF ఏదైనా పర్లేదు, బట్ దీని యొక్క లెంత్ వచ్చేసి 4 కాబట్టి మనము ఆన్సర్ లో 4 అని రిటర్న్ చేస్తున్నాం. సో ఇది వచ్చేసి ఎగ్జాంపుల్. ఇప్పుడు నేను ఈ కోడ్ కి డ్రై రన్ చేసి చూపిస్తాను, అండ్ ఆల్సో వన్స్ డ్రై రన్ అయిపోయినాక సూడో కోడ్ రాసి చూపిస్తాను. సో ఇది వచ్చేసి మన స్ట్రింగ్, అండ్ దెన్ మనకు k వాల్యూ ఈజ్ ఈక్వల్స్ టు 3 అని ఇచ్చారు. ఎట్ మోస్ట్ k డిస్టింక్ట్ క్యారెక్టర్స్ అంటే లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు k ఉన్నవి మనము సబ్ స్ట్రింగ్స్ చేయాలి. సో ఇప్పుడు ఈ స్లైడింగ్ విండో అప్రోచ్ లో మనం ఏం చేస్తాము అని అంటే ఒక హ్యాష్ మ్యాప్ ని తీసుకుంటాం. ఎందుకు హ్యాష్ మ్యాప్ ని తీసుకుంటాము అని అంటే టు ట్రాక్ ఫ్రీక్వెన్సీస్ ఆఫ్ అ క్యారెక్టర్. సో అందుకే మనము హ్యాష్ మ్యాప్ ని తీసుకుంటున్నాం. సో నేను ఇనిషియల్ గా ఇది ఒక హ్యాష్ మ్యాప్ తీసుకుంటున్నాను. ఇందులో కీ అండ్ వాల్యూ పేరుని మనం స్టోర్ చేస్తాం. ఇక్కడ కీ వచ్చేసి క్యారెక్టర్ అండ్ వాల్యూ వచ్చేసి ఇంటిజర్ టైప్. అండ్ ఆల్సో లెఫ్ట్ అండ్ రైట్ పాయింటర్ ని నేను ఇనిషియల్ గా స్టార్టింగ్ ప్లేస్ చేశాను. ఆల్సో నేను మ్యాక్స్ లెంత్ అని కూడా తీసుకుంటున్నాను, దాన్ని ఇనిషియల్ గా 0 కి అసైన్ చేశాను. ఆ తర్వాత ఏ అనే క్యారెక్టర్ మనకు హ్యాష్ మ్యాప్ లో లేదు కాబట్టి ఏ అనే క్యారెక్టర్ విత్ దేర్ ఫ్రీక్వెన్సీ మనము హ్యాష్ మ్యాప్ లో యాడ్ చేస్తున్నాం. అండ్ దెన్ దీని యొక్క లెంత్ చూస్తున్నాం. లెంత్ ఎలా చూడాలో మీకు తెలుసు, రైట్ మైనస్ లెఫ్ట్ ప్లస్ 1 చేస్తే మనకు లెంత్ వస్తుంది. సో దీని లెంత్ అనేది 0 నుంచి 1 కి అప్డేట్ అవుతుంది. అండ్ దెన్ వి మూవ్ ఆర్ పాయింటర్. బి అనేది కూడా మనకు హ్యాష్ మ్యాప్ లో లేదు, సో మనము బి ని యాడ్ చేస్తున్నాము. హ్యాష్ మ్యాప్ సైజ్ వచ్చేసి 2 ఉంది, విచ్ ఇస్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 3. ఎందుకంటే మనకు లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు k ఉండాలి ఎట్ మోస్ట్ అంటే, బట్ k అనేది 3 ఇచ్చారు కాబట్టి లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 3 చూడాలి. అండ్ నెక్స్ట్ లెంత్ అప్డేట్ చేయాలి. లెంత్ ఎంత వస్తుంది, 2 వస్తుంది, బికాస్ AB ఇది సబ్ స్ట్రింగ్. అండ్ దెన్ ఆర్ పాయింటర్ ని మూవ్ చేస్తాం, అండ్ ఆర్ పాయింటర్ వచ్చేసి BA ఉంది. సో B ఫ్రీక్వెన్సీని జస్ట్ మనం ఇంక్రీజ్ చేస్తాం. అండ్ దీని యొక్క లెంత్ వచ్చేసి ఎంత ఉంది, 3 వచ్చింది. సో 3 కి అప్డేట్ చేస్తున్నాం. అండ్ ఆల్సో ది హ్యాష్ మ్యాప్ సైజ్ ఇస్ లెస్ దాన్ 3. అండ్ దెన్ ఆర్ పాయింటర్ ని ముందుకు మూవ్ చేస్తున్నాం. అప్పుడు C ఉంది. C వచ్చేసి హ్యాష్ మ్యాప్ లో లేదు కాబట్టి నేను C ని హ్యాష్ మ్యాప్ లో యాడ్ చేస్తున్నాను. అండ్ నెక్స్ట్ ఇక్కడ హ్యాష్ మ్యాప్ సైజ్ వచ్చేసి మనకు ఈక్వల్స్ టు 3 అయింది, విచ్ ఇస్ ఓకే. మనకు లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 3 అంటే ఇక్కడ ఈక్వల్స్ టు కండిషన్ కూడా ఉంది కాబట్టి దట్స్ ఓకే. సో హ్యాష్ మ్యాప్ సైజ్ 3 ఉండడం కరెక్ట్. నెక్స్ట్ లెంత్ క్యాలిక్యులేట్ చేయాలి కదా, లెంత్ వచ్చేసి 4 అవుతుంది. నెక్స్ట్ ఈ లెఫ్ట్ నుంచి రైట్ కి. అండ్ నెక్స్ట్ రైట్ పాయింటర్ ముందుకు మూవ్ చేస్తే ఇక్కడ D ఉంది, బట్ D ని మనము హ్యాష్ మ్యాప్ లో యాడ్ చేస్తున్నాం. కరెక్ట్. కానీ ఇక్కడ మీరు చూస్తే హ్యాష్ మ్యాప్ యొక్క సైజ్ వచ్చేసి గ్రేటర్ దాన్ 3 అయింది, కరెక్ట్, విచ్ ఇస్ నాట్ వ్యాలిడ్. మనకు అట్ మోస్ట్ 3 ఉండాలి, అంటే 3 ఆర్ 3 కంటే తక్కువ ఉండాలి. బట్ ఇక్కడ మనకు గ్రేటర్ దాన్ 3 వచ్చింది కాబట్టి మనము లెఫ్ట్ పాయింటర్ ని ముందుకు మూవ్ చేయాలి. అండ్ ఆల్సో లెఫ్ట్ పాయింటర్ ని ముందుకు ఎప్పటి వరకు మూవ్ చేయాలి అని అంటే అంటిల్ ది హ్యాష్ మ్యాప్ సైజ్ ఈస్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 3. అర్థమైందా? సో ఇప్పుడు L పాయింటర్ ని ముందుకు మూవ్ చేసే కంటే ముందు మనం ఏం చేయాలి, ఈ A అనేది ఏదైతే ఉందో అంటే
లెఫ్ట్ పాయింటర్ దగ్గర ఉన్న క్యారెక్టర్ ని హ్యాష్ మ్యాప్ లో నుంచి రిమూవ్ చేయాలి. రిమూవ్ చేసినాక రైట్ పాయింటర్ ని ముందుకు మూవ్ చేస్తాం. లెట్ మీ క్లీన్ దిస్. అండ్ దెన్ మూవ్ చేసినాక మీరు కనుక హ్యాష్ మ్యాప్ ని చూస్తే దీని సైజ్ వచ్చేసి ఈక్వల్స్ టు 3 అయింది, విచ్ ఇస్ ఫైన్. అండ్ లెంత్ వచ్చేసి 1 2 3 4 కాబట్టి మనం అప్డేట్ చేయాల్సిన అవసరం లేదు. అండ్ దెన్ ఆర్ అనే పాయింటర్ ని ముందుకు మూవ్ చేస్తున్నాం. సో ఆర్ పాయింటర్ ముందుకు మూవ్ చేసినాక ఇక్కడ మనకు డి వస్తుంది. సో వీల్ జస్ట్ ఇంక్రీజ్ ది ఫ్రీక్వెన్సీ ఆఫ్ డి. అండ్ దెన్ హ్యాష్ మ్యాప్ యొక్క సైజ్ ఎంత ఉంది, ఈక్వల్స్ టు 3. సో ఇట్ ఈస్ ఫైన్. బట్ లెంత్ వచ్చేసి 5 అవుతుంది. అండ్ దెన్ ఆర్ పాయింటర్ ముందుకు మూవ్ చేస్తే ఈ దగ్గర ఉంది. సో వీ విల్ యాడ్ ఈ ఇంటూ హ్యాష్ మ్యాప్. దెన్ ద సైజ్ ఆఫ్ హ్యాష్ మ్యాప్ ఈస్ గ్రేటర్ దెన్ 3. సో వాట్ విల్ డూ, విల్ స్టార్ట్ మూవింగ్ ది లెఫ్ట్ పాయింటర్ టువర్డ్స్ ఫ్రంట్. సో ఇప్పుడు ఎల్ పాయింటర్ దగ్గర ఏముంది, మనకు బి ఉంది కాబట్టి బి ఒక ఫ్రీక్వెన్సీ ఎంత ఉంది, మనకు 2 ఉంది కాబట్టి 2 నుంచి 1 కి మూవ్ చేసి 2 నుంచి 1 కి రీప్లేస్ చేస్తాం. అండ్ నెక్స్ట్ లెఫ్ట్ పాయింటర్ మూవ్ అవుతుంది. సో ఈ బి కూడా రిమూవ్ చేయాలి. మీరు అడగచ్చు ఎందుకు ఒకసారి రిమూవ్ చేస్తే సరిపోతుంది కదా. నో, ఎందుకంటే ఇక్కడ హ్యాష్ మ్యాప్ సైజ్ వచ్చేసి స్టిల్ గ్రేటర్ దెన్ 3 ఉంది. సో అందుకే మళ్ళీ ఈ బి ని కూడా రిమూవ్ చేయాలి. సో ఫ్రీక్వెన్సీ 1 నుంచి 0కి అప్డేట్ చేస్తాం, అంటే ఇది రిమూవ్ చేస్తున్నాం అని అర్థం. అండ్ దెన్ లెఫ్ట్ పాయింటర్ వచ్చేసి ముందుకు మూవ్ అవుతుంది. సో లెఫ్ట్ పాయింటర్ ఇక్కడ మనం రిమూవ్ చేసినాక 2 బీస్ ని ఇప్పుడు ఏంటి హ్యాష్ మ్యాప్ సైజ్ 3 వచ్చింది కాబట్టి వ్యాలిడ్. సో నెక్స్ట్ మనము లెంత్ అప్డేట్ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే లెంత్ వచ్చేసి 4 ఉంది, విచ్ ఇస్ లెస్ దాన్ 5 కదా. సో అందుకే మనము అట్లనే ఉంచుతున్నాము మ్యాక్స్ లెంత్ ని. అండ్ దెన్ ఆర్ పాయింటర్ ముందుకు మూవ్ చేస్తే ఎఫ్ దగ్గరకు వచ్చింది. సో ఎఫ్ అనేది హ్యాష్ మ్యాప్ లో లేదు, ఐఎమ్ యాడింగ్. దెన్ ఆఫ్టర్ యాడింగ్ హ్యాష్ మ్యాప్ అనేది మనకు ఎక్కువ అయింది, గ్రేటర్ దెన్ 3 అయింది కాబట్టి లెఫ్ట్ ని మూవ్ చేస్తున్నాం. లెఫ్ట్ దగ్గర ఏముంది, సి ఉంది కదా. సో సి ని మనము రిమూవ్ చేస్తున్నాం. దాని ఫ్రీక్వెన్సీ 1 ఉంది కాబట్టి 0 చేస్తే ఆటోమేటిక్ గా అది రిమూవ్ అయిపోతుంది. సో అందుకే నేను డైరెక్ట్ అది క్లియర్ చేశాను. సో వన్స్ క్లియర్ చేసిన తర్వాత మనకు హ్యాష్ మ్యాప్ యొక్క సైజ్ వచ్చేసి ఈక్వల్స్ టు 3 అయింది. లెంత్ అనేది 4 విచ్ ఇస్ లెస్ దాన్ 5. సో దట్ ఈస్ ఫైన్. ఆర్ పాయింటర్ ముందుకు మూవ్ చేస్తే హ్యాష్ మ్యాప్ లో మనం జీ ని కూడా ప్లేస్ చేస్తున్నాం. జీ వచ్చేసి G,1. అప్పుడు హ్యాష్ మ్యాప్ యొక్క సైజ్ అనేది గ్రేటర్ దెన్ 3 అయిపోతుంది. సో గ్రేటర్ దెన్ 3 అయిన కండిషన్ లో మళ్ళీ ఏం చేయాలి, లెఫ్ట్ పాయింటర్ ని మూవ్ చేయాలి. సో లెఫ్ట్ పాయింటర్ ఇనిషియల్ గా డి ఉంది కాబట్టి డి యొక్క ఫ్రీక్వెన్సీ ఎంతకు వస్తుంది, D,1 కి వస్తుంది. అండ్ దెన్ ఇది మూవ్ చేస్తాం. అండ్ ఇక్కడ డి ఉంది కదా మనకు. సో ఇది కూడా రిమూవ్ చేయాలి, ఎందుకంటే హ్యాష్ మ్యాప్ అనేది గ్రేటర్ దెన్ 3 ఉంది కాబట్టి. సారీ, ఇది గ్రేటర్ దెన్. సో ఇది కూడా రిమూవ్ చేస్తే D,0 వరకు వస్తుంది. అండ్ దెన్ లెఫ్ట్ పాయింటర్ ని మూవ్ చేస్తే మనకు దీని యొక్క లెంత్ వచ్చేసి 3 వస్తుంది, విచ్ ఇస్ లెస్ దాన్ 5. సో మనకు లార్జెస్ట్ రిటర్న్ చేయాలంటున్నారు కాబట్టి మనము ఫైనల్ గా మ్యాక్స్ లెంత్ అనేది 5 కి రిటర్న్ చేస్తే సరిపోతుంది. సో ఇది వచ్చేసి డ్రై రన్. ఇన్ కేస్ ఈ డ్రై రన్ లో ఏమైనా డౌట్స్ ఉంటే ప్లీజ్ లెట్ మీ నో ఇన్ కమెంట్ సెక్షన్. సో ఇప్పుడు దీనికి సూడో కోడ్ చూద్దాము. సో ఇనిషియల్ గా మనం ఏం చేసినాం, లెఫ్ట్ పాయింటర్ అండ్ రైట్ పాయింటర్ ని తీసుకున్నాం, వాటిని 0కి అసైన్ చేసినాం. అండ్ ఎట్ ద సేమ్ టైం మనము మ్యాక్స్ లెంత్ అనేది కూడా తీసుకున్నాం, అదే మనం లాస్ట్ కి రిటర్న్ చేయాల్సిన ఆన్సర్ కాబట్టి. అండ్ ఆల్సో మనం ఒక హ్యాష్ మ్యాప్ ని తీసుకున్నాం. ఆ హ్యాష్ మ్యాప్ యొక్క టైప్ వచ్చేసి క్యార్ అండ్ ఇంటీజర్. సో నేను దీన్ని హెచ్ఎం అని తీసుకుంటున్నాను. సో వన్స్ మనం హ్యాష్ మ్యాప్ ని తీసుకున్నాక మన వైల్ లూప్ లో అనేది లెస్ దాన్ స్ట్రింగ్ యొక్క లెంత్ వరకు ట్రావర్స్ అవ్వాలి. సో ఈ వైల్ లూప్ లో మనం ఏం చేయాలి అని అంటే మనము ఆ క్యారెక్టర్ ని హ్యాష్ మ్యాప్ లో వేయాలి అండ్ ఎట్ ద సేమ్ టైం దాని ఫ్రీక్వెన్సీస్ ని కూడా చెక్ చేయాలి. సో నేను ఏం చేస్తాను అంటే హెచ్ఎం డాట్ పుట్ ఆ క్యారెక్టర్ ఏంటి, స్ట్రింగ్ క్యార్ ఎట్ రైట్ పాయింటర్. అండ్ ఆల్సో ఫ్రీక్వెన్సీని మనం ఎట్లా చేస్తామో మీకు తెలుసు, హెచ్ఎం డాట్ గెట్ ఆర్ డిఫాల్ట్ స్ట్రింగ్ క్యారెట్ రైట్ 0 + 1 ఇట్లా చేస్తాం మనము. సో వన్స్ ఇది అయిన తర్వాత మనము లెఫ్ట్ పాయింటర్ ని కూడా మూవ్ చేయాలి కదా, ఎప్పుడైతే మనకు హ్యాష్ మ్యాప్ యొక్క సైజ్ గ్రేటర్ దాన్ k వచ్చిందో. సో ఇప్పుడు వైల్ ది హ్యాష్ మ్యాప్ సైజ్ ఈజ్ గ్రేటర్ దాన్ k మనము లెఫ్ట్ ది మూవ్ చేయాలి పాయింటర్. ఎట్లా చేస్తాము అంటే హెచ్ఎం డాట్ గెట్ స్ట్రింగ్ డాట్ క్యారెట్ లెఫ్ట్ పాయింటర్ దగ్గర ఉన్న క్యార్ తీసుకోవాలి. అండ్ ఫస్ట్ మనం ఏం చేయాలి, దాని యొక్క ఫ్రీక్వెన్సీని రెడ్యూస్ చేయాలి కదా. సో ఆ ఫ్రీక్వెన్సీ అనేది మనకు 0 అయితే మనం కంప్లీట్ గా హ్యాష్ మ్యాప్ నుంచి రిమూవ్ చేసేయాలి. ఇక్కడ ఫస్ట్ మనము ఆ లెఫ్ట్ క్యారెక్టర్ యొక్క ఫ్రీక్వెన్సీ తీసుకుంటున్నాం, దాన్ని -1 చేస్తే ఫ్రీక్వెన్సీ అనేది తగ్గిపోతుంది. ఇఫ్ మనకు ఆ పర్టికులర్ క్యారెక్టర్ యొక్క ఫ్రీక్వెన్సీ అనేది 0 వచ్చింది అనుకోండి, మనం ఏం చేయాలి, సింప్లీ దాన్ని రిమూవ్ చేసేయాలి హ్యాష్ మ్యాప్ లో, హెచ్ఎం డాట్ రిమూవ్ దట్ క్యారెక్టర్. సో ఇది వచ్చేసి మనము లెఫ్ట్ పాయింటర్ ని మూవ్ చేసే కేసు. అండ్ ఎవ్రీ టైం మనం ఏం చేయాలి, మ్యాక్స్ లెంత్ ని అప్డేట్ చేయాలి. సో మ్యాక్స్ లెంత్ ని అప్డేట్ చేయడానికి మ్యాథ్ డాట్ మ్యాక్స్, ఇందులో మనము మ్యాక్స్ లెంత్ అండ్ మనకు లెంత్ ఉంటుంది కదా, అదేంటి రైట్ - లెఫ్ట్ + 1. సో ఈ రెండింటిని కంపేర్ చేయాలి.
అండ్ నెక్స్ట్ మనం సింప్లీ రైట్ పాయింటర్ ని ఇంక్రీజ్ చేయాలి అండ్ ఎట్ లాస్ట్ మనము మ్యాక్స్ లెంత్ ని రిటర్న్ చేస్తే సరిపోతుంది. సో ఇప్పుడు ఇదే కోడ్ కి మనము టైం కాంప్లెక్సిటీ అండ్ స్పేస్ కాంప్లెక్సిటీ అనలైజ్ చేద్దాం. సో ఇనిషియల్ గా టైం కాంప్లెక్సిటీ చూస్తే ఇక్కడ రైట్ అనే పాయింటర్ ఎంటైర్ స్ట్రింగ్ ని వన్స్ ట్రావర్స్ చేస్తుంది అండ్ ఇన్సైడ్ దిస్ వైల్ లూప్ వీ హ్యావ్ అనదర్ వైల్ లూప్. ఇదేం చేస్తుంది, లెఫ్ట్ పాయింటర్ ని ఫార్వర్డ్ కి మూవ్ చేస్తుంది. అంటే వరస్ట్ కేస్ లో మనకు లెఫ్ట్ పాయింటర్ కూడా ఎంటైర్ స్ట్రింగ్ ని అట్మోస్ట్ వన్స్ ట్రావర్స్ చేస్తుంది. సో అందుకే టైం కాంప్లెక్సిటీ వచ్చేసి O of n, వేర్ n is the length of the string. అండ్ ఇక్కడ స్పేస్ కాంప్లెక్సిటీ వచ్చేసి మనకు O of k. ఎందుకు O of k అంటున్నంటే మనకు హ్యాష్ మ్యాప్ లో మాక్సిమం మనము 3 క్యారెక్టర్స్ ని స్టోర్ చేసుకుంటున్నాము. ఆ పైన ఎగ్జాంపుల్ లో తీసుకుంటే అంటే k కంటే ఎక్కువ అయితే మనం ఏం చేస్తున్నాము, రిమూవ్ చేస్తున్నాం కదా హ్యాష్ మ్యాప్ లోకి వెళ్ళి. అందుకే ఇక్కడ O of k అని స్పేస్ కాంప్లెక్సిటీ ఇస్తున్నాను. సో ఇది వచ్చేసి టైమ్ అండ్ స్పేస్ కాంప్లెక్సిటీ ఈ స్లైడింగ్ విండో అప్రోచ్ కి. ఇన్ కేస్ మీకు ఏమైనా డౌట్ ఉంటే ఈ వీడియోలో ప్లీజ్ లెట్ మీ నో ఇన్ కమెంట్ సెక్షన్. Also please like, share and subscribe to DSA Telugu Zone YouTube channel. Thank you for watching.